అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మంది పప్పు పాలకూర. ఇది ఎందరికి ఇష్టమో ఒక కామెంట్ చేయండి. ఇది పాలకూర, ఫ్రెష్గా ఉన్న పాలకూర. ముందుగా కుక్కర్ తీసుకుంటున్నాను. దీనిలోనికి 100 గ్రాముల కందిపప్పు వేసుకుంటున్నానండి. ఈ కందిపప్పుని ఒక అరగంట ముందే వాటర్ వేసి నానబెట్టుకొని దీన్ని కడుక్కొని శుభ్రంగా 3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి దీనిలో వేసి కుక్కర్ని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నానండి. ఈ మధ్యకాలంలో వాటర్లో ఉప్పు వేసి దానిలోనికి పాలకూర కట్ చేసుకొని సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కూడా ఫ్రెష్ లీవ్స్ వాడుకోవాలి. ఫ్రెష్ వెజిటేబుల్సే మనకి ఆరోగ్యానికి మంచిది. సాల్ట్ వేసిన వాటర్లో ఇప్పుడు ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి ఈ ఉప్పు వేసినటువంటి వాటర్లోకి పాలకూరని వేసుకొని సిద్ధంగా పెట్టుకుని కూర్చుంటున్నాను అన్నమాట. ఎందుకంటే కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా వంటకి ముందే సిద్ధంగా పెట్టుకుంటే మనం వంట చేసుకునేటప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడకుండా వంట చేసుకోవచ్చు. పాలకూరని శుభ్రంగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే ఈ వాటర్లో ఉప్పు నీటిలో అవన్నీ కూడా పోతాయి అన్నమాట. 2 సార్లు దీన్ని ఫ్రెష్ వాటర్లో కూడా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. వాష్ చేసుకుని ఇప్పుడు పప్పు 2 విజిల్స్కి ఇలా ఉడికిపోయినటువంటి ఈ పప్పుని మళ్ళీ వేడి చేస్తూ ఉన్నాను. ఈ పప్పు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మాత్రమే నేను పాలకూర వేస్తున్నాను. ఇలా పాలకూర వేయటం వల్ల పాలకూర యొక్క కలర్ అనేటటువంటిది పోదు, గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అలా కాకుండా మనం పప్పుతో పాటు ఆకుకూర వేసి ఉడికిస్తే అది ఓవర్ కుక్ అయిపోద్ది, పైగా కలర్ కూడా షేడ్ వచ్చేస్తుంది. అందుకని పప్పు ఉడుకుతున్నప్పుడే మనం దానిలోకి పాలకూర వేసి ఉడికిస్తే ఆ కలర్ అలానే ఉంటుంది. కాబట్టి మీరు కూడా అలానే చేయండి. అలాగే పాలకూర ఉడికిపోయిన తర్వాత నేను సాల్ట్ వేస్తున్నాను. పాలకూర ఉడక ముందు సాల్ట్ వేయద్దు, ఎందుకంటే ఆకుకూరలో ఉన్నటువంటి ఆ విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. అందుకని లాస్ట్లో ఉప్పు వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. పప్పు వండుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటేనే పప్పుకి రుచి అన్నది వస్తుందండి. అందుకని మన పప్పు రుచిగా ఉండాలంటే తాలింపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచి ఆయిల్లో వేసాను, జీలకర్ర ఆవాలు వేసాను. వేగిన తర్వాత దీనిలోనికి ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసాను, కొంచెం ఇంగువ కూడా వేసానండి. వేసి దీన్ని ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. ఇలా తాలింపు పెట్టుకోవడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి గుమగుమలాడే పప్పు పాలకూర రెడీ అయిపోయింది. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? ఈ పప్పు పాలకూర రెడీ అయిపోయింది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి మన పాలకూర. అందరూ ట్రై చేయండి, ఎవరో కూడా వదలదు.